హలో గైస్, బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ రీత్యా మణీందర్ సింగ్ని బెంగాల్ వారియర్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మణీందర్ సింగ్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, అసలు తీసుకోవాలా వద్దా అనే టాపిక్ పైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ చూడడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మణీందర్ సింగ్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేయకపోవడమే బెటర్ అండ్ తీసుకోకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా ఒక బిగ్గెస్ట్ ప్రైస్ ట్యాగ్ పెట్టి మణీందర్ సింగ్ని తీసుకునే ప్రయత్నం చేసింది తెలుగు టైటన్స్. బట్ బెంగాల్ వారియర్స్ FBM కోడ్ని ప్రయోగించడం వల్ల పవన్ సరావత్ కోసం వెళ్ళింది తెలుగు టైటన్స్. బట్ ఇద్దరి ప్రైస్ ట్యాగ్ని అండ్ ఇద్దరి పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే పవన్ సరావతే కొద్ది గొప్ప బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో పవన్ సరావత్ని బడ్జెట్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ రీత్యా తన పర్ఫార్మెన్స్ బాలేనటువంటి రీత్యా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి అతని స్థానంలో మణీందర్ సింగ్ని తీసుకోవడం అనేది ఒక ఫూలిష్ థింగ్గానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మణీందర్ సింగ్ని టార్గెట్ చేయదు అని నేను భావించడం జరుగుతోంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ చూడడానికి ట్రై చేయండి.